హథీరాంజీ మఠం భూములను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తున్నారని రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ తెలిపారు. తిరుపతి గాంధీ రోడ్లోని హథీరాంజీ మఠానికి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ విచ్చేశారు. ఆయనకు తిరుపతి గిరిజన భవన్ చైర్మన్ వెంకటరమణ నాయక్ సాలువతో సత్కరించి స్వాగతం పలికారు. మఠం యొక్క స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు తాను తిరుపతికి రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హథీరాంజీ మఠాన్ని పరిరక్షించేందుకు రానున్న రోజులలో ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ అధికారిగా చైర్మన్ను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మఠం యొక్క స్థితిగతులను గుర్తించి కూల్చకుండా ఉండేందుకు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని, గిరిజన కులస్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఒక గోడ కూలి దాదాపు కొంత 4-5 చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ జరగకుండా కూడా చూడాలి, అది కాపాడాలి, ప్లస్ ఇది కూడా కాపాడాలి. అదే కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులు మేము చెప్పేది ఏంటంటే, మేము తెలుసుకునేది అంటే ఈ హథీరాంకు సంబంధించిన భూములు అయితేనేది కొంతమంది ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరు ఎంత నాయకుడైనా కానీ దానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా ఉంది, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంది. ఎవరో ఆ ముసుగులో వచ్చి కొంతమంది నేను తప్పుడు పనులు చేస్తే మాత్రం ఎవరు సహించరు, అది పద్ధతి కాదు. ఎందుకంటే సాంప్రదాయ ధాన్యాల భూమి అవి, దానికి కొంతమంది పదే పెట్టుకొని అదేవిధంగా రాజకీయ పార్టీ ముసుగులో అట్లా దౌర్జన్యాలు చేసి కబ్జా చేయటం కూడా పద్ధతి కాదు. దీని గతంలో రియల్ ఎస్టేట్ లాగా చేసి అమ్మారు. మేము కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం గతంలో, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని ఉద్దేశంతోనే ఆ నాయకులు ఇవాళ చలామణి అవుతున్నారు. ఆ విషయాలు కూడా మేము కమిషనర్ గారి దృష్టి చెప్పడం జరిగింది. ఇంక మీదట మేము తెలియజేస్తాం. ఈ విషయాన్ని మీద ఒక్క నెల రోజుల్లోపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టి తీసుకెళ్ళి 1992 సంవత్సరంలో లచ్చిరామ్ నాయక్ని ఈ హథీరామ్ ట్రస్ట్కి చైర్మన్గా పెట్టడం జరిగింది. ట్రస్ట్ని ఆక్యుపై చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కూడా అమ్ముకున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారంటే ఓన్లీ మఠం భూములతోనే. అది ప్రత్యేకంగా తెలుసు అందరికీ. వాళ్ళు ఈరోజు ఏ పరిస్థితిలో ఉండాలని కూడా తెలుసు. కాబట్టి ఈ కమిటీ ద్వారా ప్రభుత్వము ఎస్టీ కమిటీ ఒకటి నిర్మాణం చేసి బంజారాలతో ఆ భూములన్నీ కూడా ఆక్యుపై చేసేట్టుగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఫోర్స్గా ఇస్తే అది ఎలాంటి బిల్డింగ్లైనా మేము హ్యాండ్ ఓవర్ చేసుకునే దానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాం.